ఇటురా ఇటురా అని వెనక్కి లాగుతుంటే స్వామి సౌందర్యం నన్ను అటురా అటురా అంటూ ముందుకు తోసుకొని వెడుతోంది అనేటువంటిది. సరే పోనీ తిరువల్ల వారు వెడుతున్నాం కదా అని ఆనందపడితే అక్కడ దాకా వెళ్ళలేక తోటలోనే శక్తి లేక ఆగిపోయి బాధపడుతూ ఉంటే వ్యాఖ్యానం రచించినటువంటి వారు నంజీయరు వంటి మహానుభావులు కూడా ఇలాంటి పరిస్థితులను మేము కూడా పొందాము. ఒక ఉత్సవం జరుగుతోంది అంటే నంజీయర్ వారు అక్కడికి వెళదామంటే ఏరు అడ్డు వస్తే వెళ్ళలేకపోయానని నేను కూడా బాధపడ్డాను అనే విషయాన్ని కూడా మనకి చక్కగా, అంటే ఆతృత అనేటువంటిది మనస్సుని ఎలాగ పరుగులు పెట్టిస్తుంది అనే విషయాన్ని కూడా ఇందులో చెప్పారు. ఇందులో మనం పూర్వార్థాన్ని పూర్తి చేసుకుని ఉత్తరార్థంలో ప్రవేశించాం. మానే నొగ్గు నల్లీరు వైగலும் வினையேன் மெலிய வானாறு வன்கமுகும் மதுமல்லிகை கமழும் தேனார் சோலைகள் சூழ் తిరువల్లవారురయ్యం కోనారే అడియేన్ అడిగూడువదు ఎన్నుకలో. ఇందులో 3-4 పాదాల యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. తేనార్ సోలైగల్ సూడ్ తిరువల్లవారు ఉరయ్యం కోనారై అడియేన్ అడిగూడువదు ఎన్నుకలో. ఈ 3వ పాదమేమో అక్కడ ఉండేటువంటి తోటలు దాని యొక్క సౌందర్యాన్ని చెప్తూ ఉంటే, 4వ పాదమేమో స్వామి సొత్తు శేష శేషిభావం, కోనారై అంటే ఆయన స్వామి, అడియేన్ దాసుణ్ణి అంటే తిరుమంత్రార్థ సారాన్ని మనకి వర్ణిస్తోంది. ఓం నమో నారాయణాయ అనేటువంటి అర్థాన్ని ఈ పాదం మనకు వర్ణిస్తోంది అంటూ అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించారు. దాన్ని మనం ఇప్పుడు ఆస్వాదన చేద్దాం. వ్యాఖ్యాన గ్రంథాల్లో 294వ పేజీలో 4th లైన్ లో ఉన్నాం. தேனார் சோலைகள் சூழ் இதுக்கு முன்பு சொன்னவை எல்லாம் ஆசிரிய மாத்திரமே ஆயத்தேனே விக்கிருக்கை வானார் வன்கமுகள் தேன் வெள்ளத்திலே உழைந்து அலைந்து பிரளய காலத்திலே మార్కండేయన్ పట్టదెల్లాం పడానెన్రదు. అది అక్కడ ఉండేటువంటి ఆ తేనెలతో నిండినటువంటి తోటలు, అంటే ఆ ఊరంతా మంచి మంచి తోటలు. ప్రకృతి రామణీయ తత్వాన్ని చెప్పుకున్నాం కదా. చెట్లు కూడా ఎంతో ఉదారంగా ఉన్నాయి, అంటే లతలకి ఆశ్రయాన్ని ఇస్తున్నాయి. అవి పువ్వులతో మధువుతో నిండినటువంటి లతలు. అవి స్వామి అనేటువంటి వృక్షాన్ని భక్తుడు అనేటువంటి వాడు అల్లుకున్నట్లుగా అల్లుకున్నాయి అని ఒక అందమైనటువంటిది విషయాన్ని చెప్పుకున్నాం కదా. అది ప్రళయ కాలத்திலே మార్కండేయన్ పట్టనెల్లాం పడానెన్రదు. ఈ చెట్లకి ప్రళయ కాలంలో మార్కండేయునులా ఉన్నాయి అని అన్నారు. అంటే ఇది ఏ అర్థంలో తీసుకోవాలి అండి అంటే, అంతా లేకపోయినా మొత్తం పోయినా కూడా మార్కండేయుడు పెరుమాళ్ళ యొక్క సేవని ఎలా చేసుకోగలిగాడో, వటపత్ర సాయిని ఎలా దర్శింపగలిగాడో, అలా ఆళ్వారి మనస్సు కూడా తిరువల్లవాడిలోని శ్రీవల్లభమూర్తిని సేవిస్తున్నాడు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి అని. ఇంకా తేన్ వెள்ளమిడిగిన సోలైగల్ సూర్యంద తిరువల్లవాడురయ్యం కోనారై, తేనెలు స్రవించేటువంటి పుష్పములు గల తీగలతో చుట్టూ కనబడిన చెట్లు కలిగిన తోటలు ఉన్న శ్రీవల్లవాడిలో తిరువల్లవాడిలో ఉన్నటువంటి స్వామి ఆయన కోనారై స్వామి అంటే ఇక్కడ స్వస్వామి సంబంధం చెప్తున్నారు అంటారు. చూడండి, ఇవరం కూడా మధుపానం పన్నిక్కడికి వెళ్ళి ఎరుక్క, నాతో కలిసి కదా, ఇద్దరం కలిసి కదా మధుపానం చెయ్యాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి, పంచుకోవాలి. నాను మెలియత్తామే, నేనేమో ఇలా బాధపడుతూ ఉంటే తామే మధుపానం పన్ని వర్తిరవరే, నన్ను పట్టించుకోకుండా తను ఒక్కడు హాయిగా సుఖంగా మధుపానం చేస్తూ ఉన్నారు పెరుమాళ్ళు. పావియేన్, ఎంత పాపిష్టి వాడినో చూడండి, దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఈ వళవిల్ నచలపి మధుసేవతే ఎన్న వేండావో. ఏమండి, రామాయణంలో రామచంద్ర స్వామి సీతకి దూరం అయిపోయిన తర్వాత నమాం సంద్రాగవో భుంతే నచాపి మధుసేవతే వన్యం
సువిహితం నిత్యం భక్తమస్నాతి పంచమం. అక్కడ అందమైనటువంటి మాట, సీత దూరం అవడం వల్ల రాముడు ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాడు, మద్యాన్ని సేవించలేకపోతున్నాడు అని చెప్పినట్లుగా, అలా కదండి ఈయన ఉండాలి, నేను లేనప్పుడు అయ్యో నువ్వు లేకుండా నేను ఎలా తిండి తినను, ఎలా తాగను అని ఉండాల్సినటువంటి స్వామి ఎన్న వేండావో అలా కదా ఉండాలి. అబ్బే అలా ఉండకుండా తాను హాయిగా ఆ మధు ప్రవాహంలో యువరి ఆత్తామయ్యోడే ఇరందు సోలయ్యే కవి పాడిగిరదు. అలాంటి బాధలో తిరువల్లువారిలో ఉండేటువంటి ఆ తోటలని వర్ణిస్తూ ఉళ్ళు నెక్కరవనోడొక్క యువయం భోగ్యమా ఇరుగ్గయ్యిరే. ఆయన అంత బాధలో తిరువల్లవాటిలో అక్కడ ఉండేటువంటి స్వామి గాని, చెట్లు గాని, పువ్వులు గాని, మధువులు గాని అన్ని కూడా ఆయనకు భోగ్యంగానే ఉన్నాయి. ఉపాస్య వస్తు మనస్సై உபாசிய வஸ்து மனசை பிரத்யக் விஷயமாக்கி அனுபவிக்க மாட்டாதார்து கண்ணு கிழக்காக కాక్కికొండ నెక్కర పోలే కాణమివయ్యం. ఉపాసుడైన భగవంతుడిని మనం మామూలుగా ధ్యానించాలి. ఇది సాధారణంగా శక్యమయ్యేటువంటి విషయం కాదు. ఉపాసన అంటే ఏంటండి, దగ్గరికి లోపల భగవంతుడిని దర్శిస్తూ అంతర్ముఖీనంగా చేసేటువంటి ధ్యానము. ఆ ధ్యానము చేయడానికి అందరికీ శక్తి ఉండదు. అలా శక్తి లేనటువంటి వాళ్ళ కోసమని అర్చామూర్తిగా ఈ తిరువల్లవాజుకు వచ్చి ప్రత్యేక విషయమాకి కళ్ళకి కనపడేలాగా అర్చామూర్తిగా అనుభవిక్క మాట్లాడారు. కళ్ళకిలాగి ఇలా కాక్కికొండు నెత్తిరా పోలే కాణమవయ్యం, కళ్ళకి కనిపించేలాగా అందంగా అర్చావతారమూర్తిగా స్వామి వచ్చి వెలిశాడు. ఈ పాయింట్ ఇది స్టాండర్డ్ అనమాట. ఏంటి, పెరుమాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే, మానసిక భావనతోటి తృప్తి చెందక పెరుమాళ్ళని చేరాలి అని కోరేటువంటి భక్త మండలి పరమపదానికి వెళ్లి సేవించుకునేదాకా ఆగలేరు. కాబట్టి వాళ్ళకి తన నిత్య దర్శనం అనుగ్రహించడం కోసమని ఈ లోకంలోకి అర్చామూర్తిగా వచ్చాడు స్వామి. ప్రాప్యనా నవరుడయ్య ఉపాయ భావత్తెల్లలైపోలే. ఆ విధంగా అక్కడ ఉపాయ భావం అంటే ఆయనని, ఈ అర్చామూర్తిని సేవించాలి, ఈయన శ్రీపాదాలని ఆశ్రయించాలి అనేటువంటి భావంతో నిత్య ప్రాప్యనాయి కొండు అంగే ఇరిక్రవన్. అక్కడ ఏమిటంటే హాయిగా నిత్య సూర్యులతోటి సదా పశ్యంతి సూర్య అని కొనియాడబడేటువంటి ఆ పెరుమాళ్ళు ఆశ్రితను ఉగంధదువులు ద్రవ్యత్తై మనందరము ఆనందించేటువంటి ఒక అర్చామూర్తిగా, ఆ అర్చామూర్తి విగ్రహము ఒరు అన్నారండి. ఒరు అంటే కొంతమంది బంగారంతో చేయించుకుంటారు, కొంతమంది వెండితో, కొంతమంది రాగితో, కొంతమంది పంచలోహాలతో, కొంతమంది పటాలే పెట్టుకుంటారు. డ్రాయింగ్లు వేసుకుని ఆ చిత్రపటాలే పెట్టుకుంటారు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఎవరెవరు ఎలా భావిస్తే అలాగా. ஒரு திரவியத்தை திருமேனியாக கொண்டு முகம் கொடுத்து கொண்டு నెత్తిరా పోలే. అలాగ వచ్చాటండి తన ముఖాన్ని మనందరికీ చూపించడానికి. అంటే తన దివ్య దర్శనాన్ని అనుగ్రహించడం కోసం స్వామి ఈ లోకంలోకి అర్చామూర్తిగా వేంచేశాడు. అంగుళారం నింగే పోందు స్థావరంగళాయం మంగళాయం తిరియక్కగళాయం అవలై మాట్లాదే నెత్తిరపడి. ఇది విశేషం అన్నమాట. స్వామి నువ్వు పరంపదంలోంచి వెళ్ళిపోతే మేమిక్కడ ఏం చేస్తామయ్యా, మేము నువ్వున్న చోటికే వస్తాము అని చెప్పి కొంతమంది ఏమో స్థావరాలుగా వచ్చారండి, కదలలేనివిగా చెట్లు చేమలు మొదలైన వాటిలుగా కొంతమంది వచ్చారండి. జంగమాలుగా కొన్ని వచ్చాయటండి, మనుషులుగా ప్రాణులుగా నది ప్రవాహాలుగా అలాగ కొంతమంది వచ్చారండి. ఎక్కువగళాయం పశుపక్ష్యాదులుగా కొంతమంది వచ్చారండి. విడమాటాలే నెత్తరపడి విడవలేకుండా చెట్లుగా పుట్లుగా తోటలుగా ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారు వాళ్ళు. నిత్యనం ముక్తులం బద్దరిల్ రుచిరేయారు. మనకి జీవులు 3 రకాలని చెప్పుకున్నాము. నిత్యులు, ముక్తులు, బద్ధులు. నిత్యులు అంటే అనంత గరుడ విశ్వక్సేనాదులు ఎప్పుడు స్వామి దగ్గరే ఉంటారు. ముక్తులు అంటే కొన్నాళ్ళు ఈ సంసారాన్ని అనుభవించి దీని నుంచి ముచిల్ మోక్ష విడుదల వచ్చి స్వామి సన్నిధికి చేరతారు.
బద్ధులు అంటే ఇంకా ఇక్కడ బంధింపబడి ఉండేటువంటి మనలాంటి వాళ్ళం. ఉగందరు నిలంగళలై పతిరే కిడప్పదో, వాళ్ళందరూ ఆ ఆనందించేలాగా దివ్య దేశాలలో వచ్చి తన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి. అవృత సహజ దాస్యాహ ఇత్యాది రంగరాజస్తవంలో భట్టర్ వారు చెప్పినటువంటి శ్లోకం. అవృత సహజ దాస్యాహ సూర్యస్రస్త బంధాః విమల చరమదేహాః ఇచ్చమే రంగనాథ మహితమర్జతిర్యస్థావరత్వాశ్రయంతే. ఈ వ్యాఖ్యానానికి ఎంత కరెక్ట్ గా సరిపోయేటువంటి శ్లోకాలని పికప్ చేసి మనకు వ్యాఖ్యానంలో అందించారో చూడండి నంబిళ్ళయ్య గారు. మహిత మనుజతిర్యస్థావరత్వాశ్రయంతే. ఇప్పుడేగా మనం చెప్పుకున్నాం, ఆ లోకం నుంచి ఈ లోకంలోకి స్థావరాలుగా జంగమాలుగా ఏదో నది నదాలుగా రకరకాలుగా వస్తాయని సరిగ్గా ఆ పాదం మహిత మనుజతిర్యస్థావరత్వాశ్రయంతే సునీతమితిం ప్రాహరేభ్యో నమస్తాత్. రంగరాజా, సహజంగా భగవద్దాస్యాన్ని అనుభవించేటువంటి నిత్య సూర్యులు కానీ, కొంతకాలం సంసారంలో ఉండి మోక్షాన్ని పొందిన ముక్తులు గాని, ఏమో మన అదృష్టవంతులం అయితే ఇదే చర్మ దశ, మేము స్వామి సన్నిధికే వెళ్ళిపోతాం అనే ఆశావహులైనటువంటి బద్ధ జీవులు గాని ఇక్కడ రకరకాలుగా ఈ భూమి మీద సంచరిస్తున్నారు. నిత్యులు ముక్తులు అయితే మానవులుగా, తిరియక్కులుగా, స్థావరాలుగా ఆశ్రయించి ఉన్నారే, వారందరికీ కూడా మా నమస్కారాలు అని చెప్పి అందమైనటువంటి భావం. అందువల్లే మనం ఏ దివ్య దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ చెట్లని పుట్లని కూడా మనకి నైమిసారంలో ప్రత్యక్షంగా చెప్తూ ఉంటారు. ఈ చెట్లన్నీ మహర్షులు ఈ రూపంగా వచ్చి తపస్సు చేసుకుంటున్నవండి అని చెప్పి, అందువల్ల చెట్లుగా పుట్టలుగా రకరకాల రూపాలుగా ఈ భూమిని ఆశ్రయించి స్వామి యొక్క కైంకర్యంలో మునిగి ఉన్నారు. రామావతారక్తిలం వరు లక్ష్మణాదిగల్. దీనికి చక్కగా అందంగా అర్థమవడం కోసం మంచి వ్యాఖ్యానం ఇచ్చారండి. ఏమిటంటే, రాముడుగా వచ్చాడండి పెరుమాళ్ళు. వచ్చేటప్పటికి లక్ష్మణాదిగల్, అక్కడ ఉండేటువంటి నిత్య సూర్యులలో శ్రేష్ఠుడు ఆదిశేషుడు కదండి, నేను నీతో వచ్చేస్తాను అని చెప్పి లక్ష్మణ స్వామిగా వచ్చేసాడు. అంటే నిత్య సూర్యుల నుండి రిప్రజెంటేషన్ మనకి ఎవరు? లక్ష్మణ స్వామి. వానరత్వంగళ్ ఏడయందారుగళ్ విభీషణ. రెండవది వానరత్వంగళ్, దేవతలందరూ కూడా వానరులుగా అవతరించారు. అందువల్లే ఎంత మహిమాన్వితమైనటువంటి యుద్ధంలోనూ వానరుల యొక్క బలపరాక్రమాలను మనం యుద్ధకాండలో చక్కగా దర్శించగలుగుతాం. విభీషణాదిగళ్ పత్తిక్కిడందారుగళ్. ఇంకా మూడో వాళ్ళు ఎవరండి? ముముక్షువులు, మోక్షం కావాలని ఇక్కడే ఉండేవాళ్ళు విభీషణాదులు. ఇలా ముగ్గురికి మూడు ఉదాహరణలు చక్కగా ఇచ్చారు. నిత్యసూరులకి లక్ష్మణుణ్ణి, తర్వాత ఏమో దేవతలకి వానరాదులుగా దేవతలని, విభీషణాదుల్ని ముముక్షువులుగాని ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో అందించారు. ఇవి చాలా సహాయం చేసేటువంటి వ్యాఖ్యాన వాక్యాలు అన్నమాట. ఓహో, ఎవరెవరు ఎలా వచ్చారో అని మనం ఊహించుకునే అవసరం అక్కర్లేకుండా స్పష్టంగా వారి యొక్క ఆ నిత్య సూర్యత్వాన్ని, ఇక్కడ పుట్టినటువంటి విధానాన్ని కలిపి మనకి చక్కగా అందిస్తారు అన్నమాట. അതുപോലെ అదలను నడయ్యాడే తిరువార్తుగై పోకం యోగ్యత ఉండిరే. అలా వచ్చిన వారు చైతన్యం గల మానవులుగా వచ్చారా, వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అది మెల్లే స్థావరంగళ్ళకు చెట్లుగా పుట్లుగా వస్తే వాళ్ళకి అటు ఇటు సంచలనం అనేటువంటిది ఉండదు. అలా స్థిరంగా అక్కడే ఉండి ఆ గాలులతోటో, ఆ ఆకులతోటో, ఆ ఫలాలతోటో, ఆ పుష్పాలతోటో, ఆ మధువులతోటో స్వామి యొక్క కైంకర్యం చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చిన్న ఐతిహ్యం చెప్తున్నారు మనకు అర్థం అవడం కోసం. ఏమిటి అంటే, జననాథ బ్రహ్మరాయర్ తిరుమడి కురయ్యలే ఒరుమరం వెట్ట ఒక్క. శ్రీరంగంలో తిరుముడి కురయ్యలే అంటే శీర్ష భాగం వైపుగా ఉండే వైపు, అంటే స్వామికి తలవైపు ఉండేటువంటి ఉభయ కావేరి మధ్య ప్రదేశంలో తలవైపుగా కొంత దూరం పెడితే ఆ దిక్కులో ఒక చెట్టు ఉంది అన్నమాట. ఆ చెట్టుని జననాథ బ్రహ్మరాయలు అని
ఒక ఆయన కొట్టించేసట. ఎందుకు ఇక్కడ అనవసరంగా ఈ చెట్టు ఉంది అని కొట్టించేస్తున్నట్ట. అత్తయ్య ఎంబారికెట్ అప్పుడు అది ఎంబారికి తెలిసి ఆయన అన్నట్ట, అల్లడ పెరుమాళే ఈశ్వర విభూతియ ఎక్కపార్తాయో ఎండ్ర. ఏంటండి, ఈశ్వర విభూతిని నువ్వు నాశనం చేస్తావా? పెరుమాళ్ళు చేసినటువంటి సృష్టి కదయ్యా ఈ చెట్టు, దీన్ని నువ్వు కొట్టేస్తావా అన్నట్ట. ఇవరు సొల్లం వార్తై కేట్కైకాగ ఈశ్వర విభూతి అల్లాద విడం ఉండో ఎన్న. ఆ మాట విన్నా చక్రవర్తి అన్నట్ట, ఏమండి అసలు ఈ సృష్టిలో భగవత్ విభూతి కానిదేమైనా ఉందా? దీనినేదో నేను భగవద్ విభూతిని నాశనం చేస్తున్నాను అంటున్నారు, భగవత్ విభూతిది కానిదేమైనా ఉందా సృష్టిలో అంటేట, అవై పోలండ్రు కానివై నాయన, చిన్న తేడా ఉంది నాయన అని ఒక ఉదాహరణ చెప్పారు చూడండి. సార్వభౌమనాన రాజావం మహిషేమాగా ముత్తూట్టాగప్పుడనేరు వార్త. ఒక రాజు రాణి ఉన్నారండి, అద్భుతమైన రాజ్యం అంతా వాళ్ళదే అవచ్చు. కానీ వాళ్ళ అంతఃపురంలో వాళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న గులాబీ మొక్కను పూల మొక్కను ఒక దానిని కుండలతో నీరు తెచ్చి స్వయంగా పోసి నీరు ఆకును సోలై పోలే పెంచినటువంటి తోట ఉందనుకోండి. అలాంటి తోట అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుందా ఉండదా వాళ్ళకి? అంతా నా రాజ్యమే కదా, ఇది కూడా రాజ్యంలోదే అంటారా? అన్నారు. ఇది ప్రత్యేకంగా పెంచుకున్నటువంటి ప్రత్యేక అభిమానం ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా పెరుమాళ్ళకు కూడా పెరుమాళం పిరాటియోరం కూడా కై తొట్టు కుమ్మాయి కాణ్యన్నరుడు చేదార్. అలాగే పెరుమాళ్ళు కూడా వారు అవతరించినటువంటి దివ్య క్షేత్రంలో ఉండేటువంటి చెట్టుని అంత ప్రేమగా చూసుకుంటారు కాబట్టి కొట్టకండి అని చెప్పారట. దీనివల్ల మనకేం తెలుస్తుందండి? ఏమిటి అంటే, భువందరుడిన నిలంగిళ్ళే మెయ్యే ప్రతిపత్తి విళైందార్కు అంగుళ్ళవై ఎల్లాం ఉద్దేశమాయితో తొమిరే. అక్కడ ఉండేటువంటి ప్రతిదీ కూడా దివ్యంగానే కనిపిస్తుంది అని. అన్ని చెట్లు ఒకటే అవచ్చు, కానీ దివ్య దేశంలో ఉండేటువంటి చెట్లకి అంత ప్రత్యేకత ఉంది. నిన్న మనం అనుకున్నామే, ప్రకృతిలోనే పరమాత్మని దర్శించడము అనేటువంటి లక్షణము దివ్య దేశాలలో ఏమో ఈ చెట్టు ఏ నిత్య సూర్యుల రూపమో ఇలాగా చెట్టుగా మారింది అనేటువంటి భావనతోటి మనం దాన్ని పూజించాలయ్యా అని చెప్పారు అని చెప్పి మనం చెప్పుకునే వ్యాఖ్యానంకి ఉదాహరణగా దీనిని నమ్మిళ్ళయ్య గారు చక్కగా చెప్పారు. లోకమంతా తనదే అయినా తాను పెంచిన తోటని ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటాడో, అలా సృష్టిలో ఉండేటువంటి స్థావర జంగమాలన్నీ పెరుమాళ్ళవే అయినా ఈ తిరువల్లవాళ్ళు అనేటువంటి దివ్య దేశంలో లేక ఈ శ్రీరంగం అనేటువంటి దివ్య దేశంలో వెలిసినటువంటి ఈ చెట్టుని కూడా ఆయనకి ఇష్టమైన దానినిగా మనం భావించాలి తప్ప నశింప చేయకూడదు అని ఎంబారు చెప్పినటువంటి ఒక ఐతిహ్యాన్ని ఇక్కడ మనకి గుర్తుకు చేశారు అన్నమాట. అంతేకాదు, కాళ్ళు వాంగి నెక్స్ట్ పేర కాళ్ళు వాంగి అల్లది నిక్కవండాదు సంసారం. అసలు ఈ సంసారం అంటే ఏమిటండి? కాలు పెట్టి నిలబడలేనంత, మనకి కాదండి, మనకి ఇందులో కూరుకుపోయేంత అభిమానం. మరి భగవద్ భక్తులకైతే ఎప్పుడు దీని నుంచి బయటపడతాము అనేటువంటి ఒక ఆతృత. తదేయత్వ ఆకారత్తాలే ఒక కాలు ఉద్దేశ్యమాగా నిన్నదిరే. అందువల్ల అన్ని కూడా తదీయాకారత్వంగా మనం చూడాలి. ఇది ఒక అద్భుతమైన సిద్ధాంతం అండి. ఏమిటి? మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ అని స్వామివారు చెప్పిన మాటకి అర్థం అన్నమాట ఇది. చెట్టుని చూసినా పుట్టని చూసినా ఏది చూసినా అందులో దైవాన్ని దర్శించగలగాలి. దానినే కొంచెం తేలికగా డైల్యూట్ చేసి మన దాకా తీసుకురావడం కోసమని గాంధీ వంటి వారు ఏమన్నారు? ఒక వ్యక్తిని చూసినప్పుడు నీ దృష్టి ఆ వ్యక్తితో ఆగక ఆయనలో ఆత్మలో అంతరాత్మగా ఉన్న పెరుమాళ్ళ వరకు వెళ్ళినప్పుడు నీలో శత్రుభావం ఉండదు. అంత మంచి సందేశాన్ని ఈ వాక్యాల ద్వారా తీసుకోగలిగారు అన్నమాట. మనకి ఎంతసేపు మన దృష్టి ఎదురుకుండా కనపడిన మనిషి దేహం దాకా వెళ్ళి ఆగిపోతుంది. అక్కడ ఆగిపోకుండా ఆ లోపల ఆత్మలో ఉన్న పరమాత్మ తత్వం దాకా వెళ్ళినప్పుడు
ఎంత తప్పు చేసినా సరే పోనీలే అని మనం వదిలివేయగలుగుతాం. ఆ సహనాన్ని పెంచుతుంది ఈ భగవద్ భావన. అందువల్ల ప్రతిదానిని భగవన్మయంగా భావించాలి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవ ఆదాయ పూర్ణమేవ అవశిష్యతే అంటే 5 అవతారాలుగా దాన్ని మొత్తాన్నంతటిని దర్శించాలి అని చెప్తారే. ప్రమాణத்தில் பிறக்கும் ప్రతిపత్తి పోలన్నరే కన్నుకి లక్కానాల్ ఇరుపదు. మనకి ఏదైనా ఒక విషయం తెలిసేటప్పుడు రెండు విధాలుగా తెలుస్తుంది అండి. ఒకటి ఏంటంటే ఇగో ఇదిలా ఉంటుంది అని మనకి పెద్దలు చెప్పారు, దాన్ని ప్రమాణ వాక్యం అంటారు. వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది ఇలాగా అని శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని నమ్మడం ఒకటండి. ఒకటి ముక్తరూపాది ప్రత్యక్ష సమానమరే ఆళ్వారుకు తదీయత్వాకారం ప్రమాణికం నొక్కు ఇంగన్నల్లదు ప్రపత్తి ఇల్లయ్యరే. ఇప్పుడు 2 విధాలుగా తెలుసుకుంటామని చెప్పాం. ఒకటి మన శాస్త్రం చెప్పింది కాబట్టి శాస్త్రం మీద విశ్వాసంతో ఇదిలాగా. ఇప్పుడు మనం అక్షరాది మార్గం అంటున్నామండి, చూసామా ఎవరైనా? కానీ మనకు ఆప్తులు చెప్పారు కాబట్టి ఓహో ఈ దారిలో ఇలా పెడతాడు ఇలా పెడతాడు. ఇది ప్రమాణ వాక్యాలు. రెండవది అనుభవ వాక్యము. అనుభవము అంటే సాక్షాత్తుగా మనం అనుభవించి తెలుసుకోవడం. లోకంలో మనకి రెండిట్లో ఏది ఎక్కువ నమ్ముతాం? మనం ఏది అనుభవంగా నేర్చుకున్నామో చూసామో, ఎందుకంటే నేను చూసా కదా, నాకు అనుభవం అయింది కదా అని అనుభవాన్ని పురస్కరించుకొని ఒక విషయం యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకోగలుగుతాము. అలాగే ఇక్కడ కూడా దాన్ని ఒక ఉదాహరణ చెప్పారు చూడండి, చక్కటిది. ఈ పేర భగవద్ విశ్వాసాన్ని, భగవత్ శాస్త్ర ప్రమాణత్వాన్ని చాటే పేర అండి. నేను వేదాన్ని నమ్ముతాను. మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ధ్వజస్తంభం దగ్గర దాసోహం పెట్టడము అనేటువంటిది దేనికండి? వేద ప్రామాణ్యాన్ని అంగీకరించాము. అది మనకు వేదం చెప్పింది, అంతే మనం నమ్ముతున్నాం. ఆ విశ్వాసము మన జీవితాలని సన్మార్గంలో నడిపిస్తుంది. రెండవది ఏంటి? ప్రమాణం చెప్పడం కాదు, నేను అనుభవంతో తెలుసుకున్నాను, అందులో ఎన్నో మంత్రశక్తులు ఉన్నాయి, దానికి నేను ప్రదర్శనలు చేశాను, అది చేయడం వల్ల అది నాకు ఈ ఫలితాన్ని ఇచ్చింది. ఇది ఆ అనుభవాన్ని ప్రత్యక్షంగా చేయడం. ఇలా 2 రకాలుగా ఉన్నాయి. ఏమంటే అలా నమ్మిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు ఉన్నారంటే ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నారు అన్నమాట. నల్లాన్ అనేటువంటి వారు, నల్లాన్ అనేటువంటి ఆయన పేరు. భట్టర్ శ్రీపాదత్తయ్య శ్రీత్ భట్టర్ వారి యొక్క శిష్యులు ఆయన. నల్లాన్, ఆయన పేరే నల్లాన్. కొన్ని చూడండి, ఇప్పుడు మనకు కూడా ఇంటి పేర్లతోటే మనకి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అని మొత్తం అంటామండి. అదిగో ఘంటసాల గారి పాట అంటాం. అంటే ఇంకా అలా ప్రసిద్ధం అయిపోయింది అనమాట. అలాగే అప్పుడు ఉండేటువంటి శిష్యులకు కూడా వాళ్ళ ఇళ్ల పేర్లతోటి పిలవడం. నల్లాన్ అనేటువంటి భట్టర్ శ్రీపాదత్తయ్య శ్రీత్ నెడుం కాలం సేవిత్తు. ఆయన ఏదో దేశం నుంచి భట్టర్ వారి ప్రతిభను విని వచ్చారండి. వచ్చి ఆయనకి సేవ చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు, స్థిరపడిపోయారు అన్నమాట. పిన్బు అంతిమ దశ ఇలే. అలా కాలం గడిచిపోయింది. చివరి రోజులు వచ్చేసాయి ఆయనకి. అంటే పెద్దవారు అయిపోయారు అన్నమాట. భట్టర్ ఎలందరిని ఎన్నినైతిరిందాయన్న. ఒక రోజు భట్టర్ వారు వచ్చి వారి దగ్గర కూర్చున్నారు. ఏంటండి, ఏంటి విశేషాలు, ఏమనుకుంటున్నారు అని పలకరించాక. ఏమనుకుంటున్నారు అంటే ఏం జరుగుతుంది, ఏమిటి విశేషాలు అని జనరల్ గా అడగడం అన్నమాట. అలా అడిగేటప్పటికైనా ஒரு சர்வசக்தி உபகரிக்கும் போது எங்கனை கணக்கலாகாதே ఉపకరిక్కదమని ఎన్నో నినైతిరిందేని అన్నా. ఎంత మాట చెప్పారు చూడండి ఆయన. సర్వశక్తివంతుడైన భగవంతుడు నాకు ఉపకారం చెయ్యాలి అని అనుకుంటే చేస్తాడండి. ఎంత ఉపకారం చేశాడో కదా అన్నారటండి ఆయన. ఏమి చివరి కాలంకి వచ్చేసారు, దేశం కాని దేశం నుంచి వచ్చారు, బంధువులు ఎవరూ లేరు, ఈ ఆచార్యులను ఆశ్రయించారు, ఇంకా దేహాన్ని విడవబోతున్నారు. అప్పుడు ఆయన అన్న మాట చూడండి,
పెరుమాళ్ళు అనుకుంటే ఎంత ఉపకారం చేస్తాడండి నాకు చేసినట్లు అన్నారండి ఆయన. అంటే అది అది అబ్బా భలే చెప్తున్నారే నల్లాన్ స్వామి, మీకు అంత ఉపకారం ఏం చేశాడండి బాబు. అది దేశத்தை విట్టు బంధుక్కడే విట్టు మీ దేశాన్ని వదిలిపెట్టి వచ్చేసారు, మీ బంధువులన వదిలిపెట్టి వచ్చేసారు. నిర్మారం బోండ్రు ఇంగనే నవ్వు పట్టి తిరువడిసే రెక్కిడందాయాగిల్ ఇక్కడికి వచ్చేసారు. ఊరుగానే ఊరిలో తెలియని చోట మీరు బంధువులను వదిలి చిట్ట చివరికి పరంపదం వెళ్ళడానికి కూడా చివరి రోజులకు వచ్చేసారు కదా. ఇంక ఉపకారమని ఇందులో మీకు భగవంతుడు చేసిన ఉపకారం ఏమిటండి అన్నారు. ఇది మనకి లోకంలో సైకాలజీ తెలిసినటువంటి వాళ్ళు గాని లేక మానసిక తత్వశాస్త్రవేత్తలైన డాక్టర్ల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు గాని ప్రతిదీ పాజిటివ్ థింకింగ్ అని ఒక మాట చెప్తూ ఉంటారు. ప్రతిదానిని కూడా అనుకూలంగానే తీసుకో, ప్రతికూలంగా ఆలోచించకు. ఇది చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు మనకెవరో డబ్బు ఇవ్వాలి, వాడు ఇవ్వలేదు, మన మనస్సు ఏమనిపిస్తుంది, ఇవ్వలేదు చూడు, కొట్టేశాడు చూడు, అన్యాయం చేశాడు చూడు, ఇలాగే ఆలోచిస్తుంది. అది ఏమైందో వాడికి ఇవ్వకుండా ఉండేవాడు కాదు, వాడు ఏం అవసరం వచ్చిందో పాప ఇవ్వలేదని ఎంత బాధపడుతున్నాడో, ఇలా ఆలోచిస్తే మన మనస్సుకి శ్రమ ఉండదుట. కానీ ఎవరివైనా ఇలా ఆలోచించగలవండి? ఇంత ఘోరం జరిగిన తర్వాత అవతల వాళ్ళు మంచిగా మనం అనుకోగలుగుతామా? అలా అనుకోవాలంటే మన హృదయం ఎంత విశాలమైనదై ఉండాలో అన్నమాట. దానికి ఆయన చెప్తున్నారు, భట్టర్ వారు పరీక్ష చేశారనమాట. ఒక స్తంభాన్ని నాటిన తర్వాత అది దృఢంగా నిలబడిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా ఒక ఊపి చూస్తారండి. అలాగే ఈ స్వామివారి యొక్క మనస్సు స్థిరభావాలు పొంది ఉందా లేదా అని ప్రయత్నించారేమో, పరీక్షించారేమో అనిపిస్తుంది. ఏంటండి స్వామి, దేశத்தை విట్టు మీ దేశాలకా దూరమయ్యారు, బంధుక్కడై విట్టు బంధువులకా దూరమయ్యారు, నిడూరం పోందు ఇంగనే నోవు పట్టు ఎవరి లేని చోట ఇక్కడే ఈ బాధలలో మునిగి చివరి దశకు వచ్చారు. తిరువడిసే రెక్కిడందాయాగిల్ ఇంగు ఉపకారమని అన్నా. ప్రాణాలు పోయేలా ఉంటే ఏమిటండి, దేవుడు ఉపకారం చేశాడు అంటారు అన్నారండి. అంటే ఆయన చెప్పారు చూడండి, దేశాంతరత్తిలే ఇరిందు, ఎక్కడో నా దేశంలో ఆ గ్రామంలో ఆ మారుమూల నేను పడి ఉన్నాను అనుకోండి స్వామి, అప్రసిద్ధనాయే ఒక వస్తువుగా నన్నెవ్వరూ గుర్తించేవారు కాదు. ఇవాళ నేను భట్టరు వారి శిష్యుణ్ణి అని లోకం ఎంత గుర్తిస్తోందండి నన్ను. అందువల్ల ఒక వస్తువుగా ఎన్నై కోయిల్ వారు పొరుడాకి నన్ను లోకంలో ఒక వస్తువుగా చేశారు స్వామి మీరు. నాకంటూ ఒక గుర్తింపుని తెప్పించారు స్వామి మీరు. ఎందుకోగా అక్కడ ఎన్నై ఇవ్వడవం మழை పిద్దు, ఇవ్వడము ఎంత దాకా తీసుకొచ్చారంటే భట్టర్ వారి శ్రీపాదాలని ఆశ్రయించేంత అదృష్టం కలిగేదాకా తీసుకొచ్చారు. స్వామి మీ పాదాలను ఆశ్రయించాను, ఇంతకంటే నాకు కావలసినటువంటి అదృష్టము ఇంకే ఉంటుంది అని ఉమ్ముడయ్య తిరువడిగడై ఆశ్రయిక పన్ని రుచియై విళయిప్పిత్తు. చాలా అందమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి పెరుమాళ్ళ దగ్గరికి చేర్చేటువంటి మీ పాదములను ఆశ్రయింప చేశాడు స్వామి. ఇంత మంచి ఆచార్యులను కటాక్షించారు. నాకు ఇంకా స్వామి ఉపకారం కాకపోతే ఏమిటండి, ఇద్దే శక్తులే ఉమ్ముడయ్య కణ్వట్టత్తిలే శరీర వియోగమం ఉండాం పడి పండినానే. ఇది ఒక అద్భుతం అండి. స్వామి భట్టర్ వారే ఆచార్య, మీ కనుల ముందు ఈ దాసుడు ఆచార్య పాదాలను సేవిస్తూ పరమపదానికి వెళ్లే భాగ్యం కల్పించాడే. ఇంతకంటే ఏం చేస్తారండి ఎవరైనా? అసలు దైవం కూడా ఇంతకంటే ఏం ఉపకారం చేస్తాడండి? ఆచార్య సన్నిధిలో
వారి దర్శనంతో ఈ దేహ త్యాగం చేసేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించాడు ఎన్నా అని అన్నాడు. అనేటప్పటికి ఇంకా వదిలిపెట్టలేదు. ఆనాను అయినా தானாக அபிமானித்த శరీరం పోగానెక్క నీ ఎంగన్నినై తిరిందే ఎన్నుండు ఎన్నా. ఏమిటోనండి, మీ శరీరాన్ని దూరం చేస్తున్నాడు కదా, శరీరం వియోగం కలిగేలా చేస్తున్నాడు కదా. ఏమిటండి, నువ్వు ఎంతో ఇష్టమైన శరీరం అని అభిమానించావు కదా ఇంతకాలం, ఈ శరీరాన్ని పోగొడుతున్నాడు కదా, ఏ ధైర్యంతో నువ్వు ఇలా ఉన్నావయ్యా అన్నట్టండి. ఇది అసలైనటువంటి పాయింట్ అన్నమాట ఇక్కడ మన సందర్భంకి. ప్రమాణం కొండు నినైతిరుందేన్ ఎన్నాను, అది అండర్లైన్ చేసుకోండి. నేను ప్రమాణ వాక్యాన్ని నమ్మి, పెద్దలు చెప్పినటువంటి మాటలే వేదమే నాకు ప్రమాణము, ఆ ప్రమాణాన్ని నేను నమ్మాను. నాకంటే అదృష్టవంతుడు ఈ సృష్టిలో ఉన్నాడు. ఏమిటండి అది? కన్నడి వళక్క వెళిచిరప్పుడయ్యార్కు ఇరుపదు. కాబట్టి ప్రమాణాలను విశ్వసించి ధైర్యంగా ఉన్నాము అంటే నిజమైనటువంటి జ్ఞానము కలిగిన వారికి కన్నడి వత్త వెళిచిరప్పుడయ్యార్కు, విశదమైన జ్ఞానము కలిగిన వారికి వారి యొక్క పరిస్థితి ఎంగనే ఇరుప్పదు, ఇరుప్పదు, ఇలా కదా ఉంటుంది. ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం అండి. ఇది ప్రాక్టికల్ గా చేయడం చాలా కష్టం. మనం రోజు దండం పెట్టుకుంటాం, ఆచార్య దివ్య తిరువడిగడే శరణం అంటాం, మీరండి అదండి ఇదండి అంటాం. ఆ చివరి సమయం వచ్చేటప్పటికి బాబాయ్ పోతున్నానే, వీళ్ళని వదిలిపెట్టిపోతున్నానే, వాళ్ళని వదిలిపెట్టిపోతున్నానే, సుఖాలు వదిలిపెట్టిపోతున్నానే, అప్పుడే వెళ్ళిపోతున్నానే, ఇంత ప్రియమైన దేహం దీన్ని వదిలిపెట్టిపోతున్నాను, ఇదే పైకి వస్తుంది తప్ప ఎంత అదృష్టవంతుణ్ణి, ఈ దేహం నుంచి నాకు మోక్షం వస్తుంది, ఇంత చక్కటి ఆచార్యులు లభించారు, వారి శ్రీపాద కైంకర్యం నేను చేసుకోగలిగాను, వారిని తలుచుకుంటూ ఈ దేహాన్ని విడిచిపెడుతున్నాను, ఈ భావన రావడం ఎంత కష్టం అండి. కూరేసులు అలాగ పరమపదించారండి, ప్రాక్టికల్ గా చేసినటువంటి మహానుభావులు కూరేసులు అన్నమాట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్ని, కష్టాలని ఎదుర్కొన్నారండి. ఆ జీవితాలతో పోలిస్తే మన జీవితాలు పూల పాన్పు మీద నడుస్తున్నాయండి. ఏమిటి, నువ్వు భగవంతుడి పేరు చెప్తావా, అయితే నీ కళ్ళు పీకేస్తాను చూడు అని చెప్పి నువ్వెందుకురా పీకడం అని ఏ వ్యక్తి అయినా తన కంటి గుడ్లు తాను పెకలించుకోగలుగుతాడండి? ప్రపంచంలో ఆలోచించండి. అంత త్యాగమా, అంత ప్రమాణ విశ్వాసము, ఆచార్య పాదాలే నాకు రక్ష అనేటువంటిది, ఆ విశ్వాసం అంత దృఢంగా, అలాంటి మహనీయుల వారసత్వానికి చెందిన వాళ్ళము అని చెప్పి మనం ఎంతో ఈ భావాలను అలవాటు చేసుకుంటూ హాయిగా జీవితాన్ని సాగించాలి అంటారనమాట. ఇందులో చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపదేశం ఒకటి ప్రమాణ విశ్వాసము, అంటే వేదము చెప్పిన దాని యందు నమ్మకము కలిగి ఉండుట, అది ధైర్యాన్ని ఇస్తుంది, ఆ దారిలో వెళ్ళాలి అని మనకి చక్కటి ఉపదేశాన్ని చేయడం. ఇంకా ఊరు ఎలాంటిది? తేనార్ సోలేగల్ సూల్ తిరువల్లవాయురయ్యం కోనారై. ఇక్కడ మామూలుగా ఏదో కోనారై ప్రభు అండి అని మామూలు పదంగా ప్రయోగించారేమో అని మనకి అనిపిస్తుంది, కానీ ఇక్కడ రెండు పదాలను పక్క పక్కన ఉపయోగించారని, కోనారై అడియేన్ దాసుడు, ప్రభువు దాసుడు, ఈ రెండు పదాలను పక్క పక్కనే ఉపయోగించారండి. అందుకని ఎలా అర్థం చెప్పుకోవాలి? ఇరువరాయి కొండు పరిమార వేండం దేశத்திலே నినయ్యే నిన్నవరికిడేరు. ఇక్కడ స్వామిని సేవించేటువంటి భక్తుడు వాళ్ళు ఇద్దరు అన్నమాట. అంటే ఇద్దరు కలిసి నిత్య నివాసం చేస్తున్నటువంటి ఆ దివ్య స్థలంలో ఉరయ్యం అవతారంగల్ పోలే తీర్థం ప్రసాదయా తుజిగై. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ అండి.
తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అని ఒక సామెత ఉందండి. అంటే సమన్వయం లేకుండా దేనికి అదే విడిగా చేసుకోవడాన్ని అలా అంటారు అన్నమాట. అవి రెండు కలిపినట్లుగా అని మనం అర్థం చేసుకోవాలి అని. పోనారై అడియేన్, ఇక్కడి నుంచి అండి అష్టాక్షరి మహామంత్ర వైభవాన్ని మనకి ఈ కోనారయ్యడియేన్ అనే పాదంలో అష్టాక్షరి మహామంత్ర సారాన్ని వ్యాఖ్యానంలో నింపుకున్నారు అని. ఎలాగా అది చూడండి. నారాయణ శబ్దத்திலும் பிரணவத்திலும் போல அவனை சொல்லும் போது తమ్மை ఇట్టల్లదు సొల్లపోగాదు. చాలా అందంగా మనకు అర్థం అవడానికి అరటిపండు తొక్క తీసి నోటికి అందించడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఏమిటి అంటే ఇందులో కోనారై అడియేన్ ఈ రెండు పదాలతోటి అష్టాక్షరి మహామంత్రం చెప్పబడుతోంది. ఓం నమో నారాయణాయ. ఇందులో ఓం నారాయణాయ అని రెండు పదాలను తీసుకున్నారండి. ఇది చాలా చక్కగా కొంచెం శ్రద్ధగా వింటే ఎంత బాగుందో అనిపించేటువంటిది అన్నమాట. ఎందుకని తమ్మై చొల్లం బోదు అవనై ఇట్టల్లదు సొల్లవండాదు. ఓం తీసుకున్నారండి. ఓం ఒక్కటే తీసుకున్నారు. ఓం అంటే ఏంటి? 3 అక్షరాల కలయిక. అకార ఉకార మకార ఇతి. ఆ ఉ మ మూడు కలిపితే ఓం. ఆ అంటే అకారార్థో విష్ణు జగదయ రక్ష ప్రళయ కృతి. ఆ అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. మరి చివరి మాకు వచ్చేటప్పటికి మకార జీవ, ఉకారము వారిద్దరికి ఉన్న సంబంధాన్ని అనన్యార్హం దాన్ని చెప్తోంది అనయోగం అని కదా చెప్తాం మనము. ఆ చెప్పినప్పుడు ముందు పరమాత్మ, ఆ ముందు మా జీవుడు తర్వాత్మ. జీవుడు ముందు, పరమాత్మ ముందు, జీవుడు తర్వాత. అది ఓంకారంలో. నారాయణాయ దగ్గరికి వచ్చేటప్పటికి నారములు అంటే జీవములు, జీవకోటి. అది ముందు చెప్పారు. ఆయన దానికి ఆధారముగా కలిగిన వాడు నారాయణుడు. జీవుణ్ణి ముందు చెప్పారు, నారాయణుని తర్వాత చెప్పారు. అది చేశారండి వ్యాఖ్యానం. మనం కొన్ని 100 సార్లు చదువుతాం ఓ నమో నారాయణాయ అనే వైశిష్టాన్ని ముముక్షుప్పుడంతా తెలుసుకునే ఉంటాం. కానీ వారి విశ్లేషణ వైభవం చూడండి, అనలైజ్ చేయడం అనేటువంటిది ఎంత బాగా ఉంటుందంటే, పోనారయ్యన్న విడం నారాయణ శబ్దార్థం. పోనారయ్య స్వామి అంటే నారాయణుడు అనే అర్థం. ఈ నారాయణుడు అనే దానికి ఎన్ని అర్థాలు చెప్పారండి మనం చెప్పుకున్నప్పుడు. జీవులను ఆశ్రయముగా కలవాడు, జీవులకు ఆశ్రయమైనటువంటి వాడు. మౌరిహి సమాసం, తత్పురుష సమాసం అని అక్కడ మనం వివరాలుగా చెప్పుకున్నాం కదా. అది పోనారయ్య అన్న విడం నారాయణ శబ్దార్థం, అడియేనన్న విడం ప్రణవార్థం. ఇది ఈ ఒక్క మాట ఎంత అద్భుతంగా వివరించారా అనిపించింది. ప్రణవార్థం. ప్రణవార్థం అంటే అకార ఉకార మకార మా ఆకి చెందుతుంది. ఈ మా జీవుడు ఆకి చెందినటువంటి వాడు, అది ప్రణవార్థం. అంటే అది శేషత్వ జ్ఞానం. అందువల్ల అడియేన్, అడియేన్ నేను నీ పాదాన్ని, అడి ఏన్ నేను నీ చరణాన్ని, చరణదాసుణ్ణి. మామూలుగా అనేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం గానీ ఒక క్షణం ఆలోచించి ఆ పదాలకు అర్థాలు తెలుసుకుంటే ప్రణవార్థం ఏం చెప్పిందండి? శేషత్వ జ్ఞానాన్ని చెప్పింది. జీవుడు భగవంతుడికే శేషభూతుడు అనేటువంటిది. ప్రణవం జీవ ప్రధానం. ఇందాక చెప్పుకున్నాను చూడండి, ప్రణవం ఆ ఓ మా ఇది జీవ ప్రధానం. ఆకి మాకి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పింది. నారాయణ శబ్దం ఇది కోనార్, స్వామి అనేటువంటి శబ్దం. ఈశ్వర ప్రధానం. ఇక్కడ స్వామికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, అక్కడ జీవుడికి ఇచ్చారు. ఆ పదాల ప్రయోగంలో ఈ జీవుడు భగవంతుడికి చెందినవాడు, ఆ భగవంతుడు జీవాత్మని రక్షించువాడు. ఈ స్వస్వామి భావ సంబంధాన్ని కోనార్ అడియన్ అనే 2 పదాలతోటి చాలా అందంగా శేషి భావాన్ని చెప్పారు అని అంటున్నారు. అడిగూడు వదెండ్రుకలో ఎంగరవిడం చతుర్థ్యర్థం. అడిగూడు వదు
అడియేన్ అడుకూడువదెన్నకొల్, అది కదండి పాసురంలో ఉన్న మాట చివరిది. అడియేన్ అడుకూడువదెన్నకొల్, నేను ఎప్పుడు నీ శ్రీపాదాలని చేస్తాను. ఇది చతుర్థి అర్థం. ఆయా, ఆయా అనేటువంటిది 4వ విభక్తి. మామూలుగా రామశబ్దం తీసుకుంటే చూడండి, రామ రామో రామం రామం రామేణ రామాయ, ఆయ ఆయన కొరకే అని చాతుర్ధ్యం అంటే చతుర్థి విభక్తిగా ఉండే ఆయా ఏం చెప్తోందండి, అక్కడ కైంకర్యాన్ని చెప్తోంది. ఎన్నకలో ఎన్నో ప్రార్థనై, ఎప్పుడో కదా, ఎప్పుడో కదా అంటే అది ప్రార్థించడంగా తీసుకోవాలి. ప్రార్థన ఎవడే తలై కట్టెకెదిరే కోనారయ్యడియన్ నాయకన్ ధీరోదత్త నాయకన్, చాలా అందంగా చెప్పడం అండి. ఇక్కడ ఆయాతో అష్టాక్షరి మంత్రాన్ని పూర్తి చేసేశారు. ఎన్నుకలో అంటే నేను ఎప్పుడు నీ పాదాలని ఆశ్రయిస్తాను. కోనార్ ఈయన ప్రభువు, ఈ నాయకుడు, మరి నమ్మాళ్వారు నాయికగాని అడియేన్ నేను నీ పాదదాసుణ్ణి. ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నారండి. ఏమిటంటే ఇవళ్ దైవమడిందవళ్ అడియేన్ అడివు కూడువరెండ్రుకలో, నేను ఇప్పుడు ధైర్యాన్ని కోల్పోయాను, ఎప్పుడు నీకు దాస్యం చేస్తాను. దాస్యం అనేది హైలైట్ చేస్తున్నారు ఇక్కడ. మనకి పరమాత్మకి ఉన్న భావాలలో ఆయన శేషి, మనం శేషభావం, దాసభావం కలిగిన వాళ్ళం అనే దాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. స్వరూపత్తుకు ఈడాగా విభక్తి లబ్ధతోడే తలై కట్టగిరపడి, మన స్వరూపానికి తగిన విభక్తి కండి. స్వరూపం ఏమిటండి? శేషత్వ జ్ఞానం. జీవుడికి స్వరూప జ్ఞానం ఏమిటి? శేషత్వ జ్ఞానము. ఈ శేషత్వ జ్ఞానానికి తగినటువంటి పదాన్ని అడియేన్ అనేటువంటి దానిలో మనకి చూపించారు. ఎల్లావళి వెలం స్వరూపం అడియాదిరే, ఎలాంటి స్థితి ఆళ్వారు మానసిక స్థితి మారినా శేషత్వ జ్ఞానాన్ని వదిలిపెట్టలేదు. ఇక్కడి నుంచి ఆ పైన ఉన్న 4 లైన్లు కూడా దీన్ని చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. ఏమండి, ఆళ్వార్లు ఎన్ని రూపాలుగానండి? ఆళ్వార్లుగా చెప్పారు. ఆళ్వార్లు పరోపదేశ రూపంగా ఉపదేశాత్మకంగా చెప్పారు. ఆళ్వార్లు స్వాపదేశార్థాలుగా చెప్పారు. ఆళ్వార్లు తల్లిగా చెప్పారు. ఆళ్వారు తోలిమారుగా చెప్పారు. ఇన్ని దశలలో ఆయన చెప్పిన సారాంశము ఒక్కటే, జీవుడు భగవంతునికి శేషభూతుడు, ఆయన పాదాలే మనకి శరణు. ఈ వాక్యాన్ని ఎంత వ్యాఖ్యానిస్తున్నారో చూడండి. ఇక్కడ స్వరూపత్తుకు ఈడాగ విభక్తి లబ్ధతోడే తలై కట్టగిరపడి ఆయా అనేటువంటి కైంకర్యంతో ఆ మంత్రం పూర్తయింది. ఓం నమో నారాయణ ఆయా, నేను నీకు కైంకర్యము కోసమే పుట్టాము అది ఆ మంత్రంలోనే. ఎల్లావళ వెలం స్వరూపం అడియాదిరే, చక్కటి, ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మాళ్వార్లు తమ స్వరూపాన్ని వదిలిపెట్టలేదు. ఏమిటంటే స్వరూపం? శేషి భావంలో నేను నీకు దాసుడని అనేటువంటి పదాన్ని చెప్పడం. అదే చెప్తున్నారు. నెంబర్ 1 తామాగౌమాం, ఆళ్వార్లుగా మాట్లాడిన ఉయర్నరముడయవన్యవన్తో జన్మననే ఓ మనస్స సేవించు సేవించు సేవించు, తాముగా చెప్పినటువంటి మాట అది. విరాట్ మారుదశయ్యై ప్రాప్తరాగౌమాం, ఒకవేళ స్త్రీత్వాన్ని ఆరోపించుకుని నాయకిగా చెప్పిన కళ్ళన్ కళ్ళలు కావాలి నాకు అంటే ఆయన యొక్క శ్రీపాదాలే కావాలి. విరాటి దశలో కూడా పాదాలనే ఆశ్రయించారు. అదుక్కుం అవ్వరు సిల అవ్వరిగే సిల అవస్థైగళ్ళుడయ్య రాఘవమాం, ఆ తర్వాత తాయారైనా తోలిమారైనా ఎవరైనా సరే సర్వకాలమం స్వరూపం మారాదు. ఏ రకంగా చెప్పినా నమ్మాళ్వార్లు
ఆ దాస్య భావాన్నే జీవుడి యొక్క కర్తవ్యంగా చెప్పారు. ఆళ్వార్లుగా చెప్పారా, నాయకగా చెప్పారా, స్వాపదేశంగా చెప్పారా, పరోపదేశంగా చెప్పారా, లేకపోతే తోలిమారుగా చెప్పారా, తాయిమారుగా చెప్పారా, ఏ అవస్థలైనా అవనండి, చెప్పింది మాత్రం దాసానుదాస భావమే కదా. అదుకు స్వరూపం మారాదు. పిండత్వ, ఘటత్వ, కపాలత్వ, చూర్ణత్వంగళావిరావస్థాంతరంగళై భజిత్తాలం మృతాన ఆకారత్తు కరివిల్లయ్యిరే. ఇది స్టేట్మెంట్ అన్నమాట. ఎవరో ఒకసారి అడిగారు కదా, ఎక్కడైనా స్టేట్మెంట్స్ వస్తే చెప్పండి, అండర్లైన్ చేసుకుంటాము అని ప్రత్యేకంగా. ఇగో ఇవే. మట్టి, ఒక మట్టి ఉందండి, పిండత్వ అది ముద్దలా ఉన్న, ఘటకత్వ కుండలా మారిన, కపాలత్వ పెంకుగా మారిన, చూర్ణత్వ పొడిగా మారిన, అవస్థాంతరంగళై భజత్తాలు ఎన్ని రూపాలు ఎత్తిన, చిన్న ప్రమిద అవ్వచ్చు, చిన్న కడ్డీ అవ్వచ్చు, ఏదైనా మట్టితో ఒక పాత్ర అవ్వచ్చు, కానీ మృతాల ఆకారత్తు కరివెల్లయిరే, అది మట్టే. ఎందుకు చెప్పారండి ఈ ఉదాహరణ? ఆళ్వార్లే దాసులే. వాళ్ళు ఆళ్వారుగా చెప్పినా, లేదు నాయకిగా చెప్పినా, లేదు తల్లిగా చెప్పినా, లేదు చెలిగా చెప్పినా, లేదు పరోపదేశంగా చెప్పినా, లేదు స్వాపదేశంగా చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పనండి. ఆళ్వారు భావన, ఆళ్వారు అనేటువంటిది పెరుమాళ్ళకి శేషభూతులము అనే చెబుతున్నారు. ఎంత చక్కటి ఉదాహరణ ఇచ్చారో చూడండి. తామావ తన్మయులు ఒకటి, ఏమండి అలా ఎక్కడ చెప్పారండి? తామాన తన్మయులు, తమంతట తాముగా ఆళ్వార్లుగా చెప్పిన పాసురాలు. ఆడి తోజు దేశు ఎన్బర్ మొట్టమొదటి పాసురంలోనే స్వామి పాదాలు సేవించు సేవించు అన్నారు. ఒక ఉదాహరణ. పరోపదేశத்தில் ఇతరులకు ఉపదేశించినప్పుడు రెండవది. తిన్కడల్ సేరంబర్ స్వామి యొక్క పవిత్రమైనటువంటి పాదాలను చేరు అన్నారు. ఆ పదుల్లో వచ్చినటువంటి పాత్ర ఖండాలు ఇక్కడ ఇస్తున్నారు ఉదాహరణగా. తూదివిడ పొక్కాల్, అంటే నేను దౌత్యం చేస్తున్నానండి, దేవుడి దగ్గరికి పంపిస్తున్నానండి. తిరువడికి కుస్తేవల్ ఎన్బర్, నేను ఆయన పాదాలలో అంతరంగ కైంకర్యం చేసుకునేవాడినని చెప్పు. అక్కడ దాసభావాన్నే చెప్పారు. పిరరైచొల్ల పుకాల్, ఇతరులుగా చెప్పిన, ఎవరన్నా ఇతరులు ఎట్సెట్రాలో వచ్చిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఎవరు? తల్లిగా గాని, తోజిమారు చెలిగా గాని. అది చొల్ల పుకాల్ తాట్పట్ట తంతుజాయితామం కాముత్తాయే ఎన్బార్, ఆ తులసి మాలనే కోరుకుంటోంది మా అమ్మాయి అని చెప్పారు కదండి తల్లిగా చెప్పినప్పుడు. అంటే కైంకర్యమే కోరుకుంటోంది అని. ఎంబారి కలంగి మడలడు కొమ్మడవానాలు, ఒకవేళ మడలెత్తినప్పుడు చెప్పారు కదండి, ఏం చెప్పారు? తలయిల్ వణంగు మంగులో, అంటే శిరస సమర్పించాలి. ఈ శిరస్సును తీసుకెళ్లి ఆయన పాదాల మీద సమర్పించాలి. అంటే అక్కడ దాస్య భావమే. ఎంబారి చెల్లం పోదం, వ్యామోహం వచ్చి ఒళ్ళు తెలియకుండా చెప్పినప్పుడు కూడా కണ്ണన్ కడల్ విరుంబుమే, స్వామి యొక్క పాదాలే ఆశ్రయించు ఎన్నదల్. ఎన్ని ఉదాహరణలు ఇస్తున్నారో చూడండి. ఏరియ పెట్టినోడు ఎలా ఉలగు కണ്ണన్ పడైపు, వ్యామోహంతో సంస్మరించేటప్పుడు కూడా ఆయన యొక్క శ్రీపాదాలనే సంశ్రయించు అని చెప్తున్నారు. ఇప్పుడు అది పూర్తిగా జ్ఞానం నిండిపోతే ఏ పనైనా అదే. మనకి ఇంతకు ముందు ఒక పాసురంలో వ్యాఖ్యానంలో చెప్పారు, వేద పండితుడికి పిచ్చెక్కితే రోడ్ల మీద నడుస్తూ కూడా ఆ మంత్రాలే చదువుకుంటూ వెళ్తాడండి. మాకు తెలిసి ఒక పెద్ద మ్యాథమెటికల్ ప్రొఫెసర్ ఉండేవారు, అద్భుతమైన ప్రొఫెసర్. చివరికి కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అప్పుడు చాక్ పీసులు తీసుకునే రోడ్డు మీద ఫార్ములాస్ అన్ని వేసేసేవారు. ఇంకోటి ఏం చేసేవారు కాదు. మనసంతా అదే నిండిపోవడంతో చేసే పనిలో ఆ లెక్కలు అవి అవే వేస్తూ ఉండేవారు. అవి ఉదాహరణలుగా చెప్పారు. ఎన్నుదలు సొల్లం. అలాగా ఆళ్వార్లు కూడా తమలా మాట్లాడిన
సేవించవే మనసా అంటారటండి. ఇతరులకి ఉపదేశం చేసిన ఆ పాదాలు సేవించండర్రా అంటారటండి. దాస్యభావం. దౌత్యం పంపిన అమ్మా ఆ పాదాలే నాకు దిక్కని చెప్పమ్మా అని అంటారటండి. అలా కాదు, ఇతరులు తల్లి చెప్పినట్లు చెల్లి చెప్పినట్లు చెప్పినా ఆ పాదాల మీద తులసికి ఆశ పడుతోంది అంటారటండి. అలా కాదు, ఒక మనసు కొంచెం చలించినప్పుడు వ్యామోహం పొందినప్పుడు చెప్పిన ఆ పాదాలనే నమ్ముకో, ఆయనకు మనం దాసభూతులమని చెప్తారు అని. అంటే ఏంటండి, సర్వకాల సర్వావస్థలలో పెరుమాళ్ళకి జీవుడు దాసభూతుడు. ఈ తిరుమంత్రార్థ సారాన్ని ముద్ద చేసేసి నమ్మిళ్ళయ్య గారు ఈ పేరాలో మనకి చాలా చక్కగా అందించారు అనేటువంటి విషయాన్ని ఈ మొదటి పాసురంలో మనం చెప్పుకున్నాం. మానేనో పునల్లే వైగులం వినయ్యేన్ మెలియ வானார்வன் தமகும் மது மல்லிகை கமழும் தேனார் சோலைகள் சூழ் திருவல்லவாழ் உரையும் పోనారై అడియేన్ అడి కూడువదు ఎంద్రు కొలో. చాలా అందమైనటువంటి అష్టాక్షరి మహామంత్ర సారాన్ని ఒక పాదం చేత అటు నమ్మాళ్ళవార్లు దానికి వ్యాఖ్యానంగా నమ్మిళ్ళయ్య గారు మనకి అనుగ్రహించారు. రెండవ పాసరం. ఎండ్రుకొల్ తోழி మీర్గాள் எம்மை மீர் நலிந்து என் செய்தீரோ பொந்திகள் பொன்னை மகிழ் புதுமாதவி மீதனவே தென்றல் மணங்கமடம் திருவல்லவாழ் நகருள் நின்ன பிரான் అడినీరు అడియోం కొండు సూడువదే. రెండవ పాసరంలో కూడా ఆ భావాలని పెరుమాళ్ళకి సమర్పించేటువంటి కైంకర్య భావాలని వద్దు వద్దు వెళ్ళొద్దు అని చెప్తున్న చెల్లులతోటి నేను ఆయన పాద ధూళిని నా శిరస్సున ఎప్పుడు ధరిస్తాను అని అంటున్నారు అన్నమాట. ఏమిటి, తోల్మీర్గాళ్ ఓ సఖి ఎలారా, ఫ్రెండ్స్ అని పేరు పిలవడం అన్నమాట. నేను ఎమ్మైన లిందు ఎన్ సైదీర్, మీరెందుకరా నన్ను ఎంతగా బాధ పెడుతున్నారు, ఎంత చెప్పినా వినరేమిటరా, వెళ్ళకమ్మా వెళ్ళకమ్మా వెళ్ళకమ్మా. ఆ మాట నన్ను ఎంత బాధ పెడుతుందో మీకు తెలియట్లేదు. పొన్నై 3 పువ్వుల్ని చెప్పారండి. పున్నాగ, ఆ పున్నాగలో పొంతిగల్ లోపల కింజల్కాలు ఉంటాయి చూడండి, కేసరాలు అంటారు. లోపల నుంచి ఒక తీగలాగా వచ్చే చుట్టు చివర పుప్పొడిలా ఉంటుంది చూడండి, వాటిని కింజల్కాలు అంటారు. అవి ఎలా ఉంటాయి, బంగారం రంగులో ఉంటాయి. ఆ ప్రకృతి వర్ణనని కొంచెం కూడా తేడా రానివ్వరండి. మళ్ళీ పాసురంలో బంగారంలా ఉన్న కింజల్కాలు కలిగిన పున్నాగ పుష్పాలు గాని, మగిళ్ పొగడ పుష్పాలు గాని, పుదు మాధవి అప్పుడే వికసించినటువంటి ముళ్ళ పుష్పాలు గాని, ఇన్ని రకాల పుష్పాలు ఆ తిరువల్లవాజులో అలా అందంగా వికసించి స్వామి కోసం మమ్మల్ని ఎప్పుడు కోస్తారని ఎదురు చూస్తూ ఉంటాయిటండి ఆ పూలన్నీ కూడా. ఆ గాలి ఏం చేస్తుందిట, ఉండండరా నేను వస్తున్నాను, మిమ్మల్ని కోసేలోపే మిమ్మల్ని స్వామి దగ్గరికి ముందే చేరుస్తాను. ఎలా చేర్చగలవు నువ్వు, మేమే మీద ఉండేటువంటి పరిమళాలన్నీ మూట కట్టుకుపోయి స్వామి పాదాల మీదకి నేను పంపించేస్తాను అంటోందిటండి గాలి. ఇవి పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్, అందమైనటువంటి భావాలు. ఏమిటి, పొగడ పుష్పము మీద, తర్వాత ముళ్ళ పుష్పము మీద, పున్న పుష్పము మీద, అడవి వాటి మీద నుంచి అలా వాటిని కౌగలించుకుని ఆ గాలినంతటిని తెండ్రల్మణం కమలం మూట కట్టుకుని ఒక గాలి వస్తోందిటండి. తిరువల్లవాడు నగరుల్, ఆ గాలి పరిమళించేటువంటి తిరువల్లవాడు అనేటువంటి దివ్య దేశంలో నిండ్ర పిరాన్ వేంచేసి ఉన్నటువంటి ఉపకారకుడైన అడి నీరు. ఈ పాసురంలో ముఖ్యమైన పదం ఇది, ఉయిర్ పదం. అడి నీరు, అడి అంటే పాదం అండి, నీరు నీరు అంటే బండిరా రాస్తే భస్మము ధూళి అని అర్థం. నీరు మామూలురా రాస్తే వాటర్, బండిరా రాస్తే బూడిద అని అర్థం అండి. కొండు అడియోం సూడువదు ఎండ్రుకొల్, ఆ పాద
అంగ్రి రేణువుని తీసుకొని నా నెత్తి మీద పెట్టుకునే భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో. తొండర్ అడి పొడి అంటాం చూడండి, భక్తాంగ్రి రేణువు ఆయన. ఇక్కడ పెరుమాళ్ళ యొక్క అంగ్రి రేణువుని నా తల మీద నేను ఎప్పుడు ధరిస్తానో అని అండి. ఇది కూడా దాస్య భావానికి పట్టాభిషేకం చేసినటువంటి పాసురం. ఎన్నుకలతో మీదో எம்மை நீர்நலிந்து என் செய்தீரோ பொந்திகள் புன்னை மகிழ் பொது மாறவி மீதனவி தென்னல் மழங்கமழம் திருவல்லவாள் நகருள் நின்ன பிரான் அடிநீரு அடியோம் கொண்டு சூடுவதே. தேவேசம் கோலநாதம் நதஹித மனசம் பத்மநாபன் ரவேசம்